అస్సాంలోని నాగావ్ క్యాంపులో కటిమారిలోని 34వ బెటాలియన్ క్యాంపులో ఉదయం 7 గంటల ప్రాంతంలో ఒక సంఘటన జరిగింది. ఇద్దరు సిఆర్పిఎఫ్ జవాన్లని తోటి సహచరుడి ఏఎస్ఐ కాల్చిపడేశారు. ఇద్దరిని కాల్చేసి వాళ్ళిద్దరిని చంపడమే కాకుండా మరొకరి మీద కూడా దాడి చేశాడు. అలాగే తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకు జరిగింది, ఎందుకు ఇలా చేశాడు తెలియదు. ఇంకొక వ్యక్తి మీద కూడా దాడి చేస్తే ఆ వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి అయితే తీసుకెళ్లారు. ప్రస్తుతానికి వైద్యం అయితే అందిస్తున్నారు. మరి ఎందుకు జరిగింది, ఎందుకు చంపారో తెలియదు. అతని పేరేమొచ్చేసి మన ఏపీకి చెందినటువంటి వ్యక్తిగా చెప్తున్నారు. ఆయన పేరు బల్లాని ప్రేమాభరం, ఏఎస్ఐ. ఇతడు ఏపీకి చెందినటువంటి వ్యక్తి. అలాగే చనిపోయినటువంటి వారు విష్ణు ప్రసాద్ బఘేల్, అలాగే రామ్ నవాల్ సింగ్ యాదవ్. వీళ్ళిద్దరూ సిఆర్పిఎఫ్ జవాన్లు, స్పాట్లోనే మరణించారు. అలాగే ఏఎస్ఐ మానే గోవింద్ శ్రీపుల్ గాయపడ్డారని అధికారులు అయితే చెప్పారు. ఇది ఉదయం 7 గంటలకు జరిగింది. ఈ న్యూస్ ఇప్పుడు వచ్చింది. అంటే మరి ఎందుకు చంపాడో, ఏంటి జరిగింది అన్న విషయం ఇంకా అధికారులు అయితే చెప్పలేదు. ఇప్పుడు ఇది చాలా పెద్ద హాట్ టాపిక్ అవుతుంది అక్కడ. ఇప్పటికే అస్సాంలో జరుగుతున్నటువంటి వరద బాధితులకి ఇంకా సరైనటువంటి పునరావాస కేంద్రాల నుంచి ఇంకా ఇళ్లకి రాలేదు. ఇప్పుడిప్పుడే ఇళ్లకు చేరుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఈ యొక్క సంఘటన అయితే జరిగింది.